ధనపిచ్చి. ధనం ఉంటే చాలు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని మనీ వెంట వెళ్ళకు బిడ్డ. నువ్వు ధనంతో మెడిసిన్ కొంటావు గానీ ధనంతో నువ్వు ఆరోగ్యాన్ని కొనలేవు. నువ్వు డబ్బుతో ఇల్లు కొనగలవు గానీ ఇంటిలో ప్రేమ కలిగిన కుటుంబాన్ని కొనలేవు. నువ్వు డబ్బుతో కారు కొనగలవు గానీ కారుకు ప్రమాదం జరగకుండా తప్పించుకున్నటువంటి కృపను నువ్వు కొనలేవు. దేవుని కాపుదల మనకు ఉండాలి. డబ్బుతో బాడీ గార్డ్స్ ను కొంటావు, శరీరాన్ని కాపాడే దేవుడిని నువ్వు కొనలేవు. కానీ ప్రాణం కాపాడబడేది దేవుని చేతుల్లోనే ఉంది. ధనం కంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వు, నీ జీవితం, నీ బ్రతుకు పైకి రావడం నువ్వు చూస్తావు. ధనము కాదు ముఖ్యం, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ తీర్మానం, యేసు వైపు వెళ్తావో లోకం వైపు వెళ్తావో, చీకటిని కోరుకుంటావో వెలుగును కోరుతావో, అవిశ్వాసగా ఉండగోరుతున్నావో విశ్వాసగా ఉండగోరుచున్నావో, పరలోకం కావాలో నరకం కావాలో, పాపం కావాలో పవిత్రత కావాలో, సత్యం కావాలో అసత్యం కావాలో, నీతి కావాలో దుర్నీతి కావాలో, తీర్మానం నీది. ఇచ్చుట దేవుని పని. గివ్ యు హార్ట్ టు గాడ్, గివ్ యు మైండ్ టు జీసస్, బికాజ్ హి గేవ్ ఇట్ టు యు. ఆయన నీకు కళ్ళు ఇచ్చాడు, ఆయన నీకు చెవులు ఇచ్చాడు, ఆయన నీ జీవితాన్ని బాగు చేసేవాడు. ఎంత ఘోర పాపం నీలో ఉన్నా నీ పాపాన్ని కడిగే శక్తివంతమైన రక్తం యేసు దగ్గర ఉంది. యేసు వైపు చూసినప్పుడు నీకు అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి.